ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు కాశీ, గయా, ప్రయాగ, నైమిషారణ్యం, ఇంకా అయోధ్య పుణ్యక్షేత్రముల సందర్శనానంతరం ఇప్పుడు ఈరోజు శ్రీ శివానంద లహరి శ్లోకములు పాడుకోవటం ప్రారంభిస్తున్నాను. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 11వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ బహుళ ఏకాదశి, బృహస్పతి వాసరే, గురువారం. ఈరోజు శివానంద లహరి శ్లోకములు 61, 62 పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. 61వ శ్లోకం. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచికా స్వాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరీద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పదారవిందద్వయం చేతో వృత్తిరూపేచ్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఈ 61వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. ఊడుగు చెట్టు నుండి రాలిన విత్తనాలు మరల దానికవే ఆ చెట్టును అంటుకుపోయినట్లుగాను, సూది అయస్కాంతాన్ని అంటుకున్నట్లుగాను, పతివ్రత తన పతిని అంటిపెట్టుకొని ఉన్నట్లుగాను, తీగ దానికదే చెట్టును అల్లుకుపోయినట్లును, నదులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో సంగమించేలాగాను నా చిత్తవృత్తి పరమేశ్వరుని యొక్క పాదపద్మముల మీదికే చేరుతున్నది. అదే భక్తి అనిపించుకుంటుంది. తల్లి శిశువును కాపాడినట్లు భక్తి భక్తుని కాపాడుతుందని చెబుతున్నారు. ఇప్పుడు 62వ శ్లోకం. ఆనందాశ్రుభి రాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. ఈ 62వ శ్లోకానికి తాత్పర్యం. ఓ శూలపాణే, నీ భక్తి అనే తల్లి ఆనంద భాష్పాలతో రోమాంచనాన్ని విస్తరింపజేస్తుంది. విశుద్ధ భావాలనే బట్ట కప్పుతుంది. వేదవాక్కని శంఖం యొక్క చివరనున్న ఉగ్గుపాల గిన్నె నీ చరిత్రమని అమృతంతో కడుపును నింపుతుంది. రుద్రాక్ష విభూతులతో సర్వాంగాలకు రక్షణ కల్పిస్తూ భగవద్ధ్యానమని మంచం మీద పరుండబెట్టి భక్తుడనే శిష్యుణ్ణి సంరక్షిస్తూ ఉన్నది. ఓం నమః శివాయ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తీర్థయాత్రలు ముగించుకొని మరలా మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరలా రేపటి
శివానంద లహరి శ్లోకములతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.